ఇక్కడ టైం చూడండి ఎంత అయిందో. ఈ రోజు నాకు ఎయిత్ వండర్ జరిగింది తెలుసా. ఇక్కడ బయట వాతావరణం పట్టపగలే చిమ్మ చీకటైతే అయిపోయింది. అంటే వర్షం పడే ముందు బాగా కారు మబ్బులు వేస్తాయి కదా. కారు మబ్బులు అంటే మనం వేసుకెళ్లే కారు కాదు. వాతావరణం అయితే నల్లగా పట్టేసింది. కానీ ఈ వెదర్ ని చూస్తుంటే నాకైతే కాఫీ తాగాలనిపించింది. ఇక్కడే ఎయిత్ వండర్ అయితే జరిగింది. ఇలా మనసులో అనుకొని లోపలికి వెళ్లి జడ అయితే వేసుకుంటున్నా. మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేశాను. ఇంకా జుట్టు ఆరదేమోనని మార్నింగ్ జడ అయితే వేసుకోలేదు. అందుకే ఈవినింగ్ అయితే జడ అయితే వేసుకుంటున్నా. నేను సింపుల్ గా అయితే హెయిర్ స్టైల్ అయితే వేసుకుంటా. కానీ నా హెయిర్ స్టైల్ కూడా చాలా మందికి నచ్చింది. కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేశారు కదా. అయితే నేను సింపుల్ గా అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే సైడ్ పాపిడ్ అయితే తీసుకుంటున్నా. తర్వాత 3 పార్ట్స్ కి అయితే తీసుకోవాలి. ఫస్ట్ చిన్న పార్ట్ తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం రోల్ చేసి ఒక చిన్న క్లిప్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ దాని పక్కనే ఇంకొక పార్ట్ అయితే తీసుకోండి. దాన్ని కూడా రోల్ చేసుకొని ఆ చిన్న క్లిప్ పెట్టిన చాట ఇంకొక క్లిప్ అయితే పెట్టేసుకోండి. ఇంకా ఫైనల్ గా థర్డ్ పార్ట్ అయితే తీసుకోవాలి. దాన్ని కూడా కొంచెం రోల్ చేసి మనం ఎక్కడైతే క్లిప్ ప్లేస్ చేసుకున్నామో అక్కడ ఇంకొక క్లిప్ అయితే ప్లేస్ చేసుకోండి. నేను జడ వేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే వాడతాను. పెద్ద క్లిప్స్ అయితే అస్సలు వాడను. ఎందుకంటే పెద్ద క్లిప్స్ పట్టు అనేది సరిగ్గా ఉండదన్నమాట. హెయిర్ మళ్ళీ ముందుకు వచ్చేస్తుంది. ఇంకా వన్ సైడ్ అయితే ఇలా వేసేసుకున్నాం కదా. ఇంకా అదర్ సైడ్ కూడా చిన్న పాయలాగా తీసుకొని నేను చిన్న టిక్ టిక్ అయితే పెట్టేసుకుంటాను. ఇలా క్లిప్స్ పెట్టేసుకొని హెయిర్ కూడా లీవ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో ఒప్పుకోరు కదా. అందుకని జుట్టు అయితే నేను అల్లేసుకున్నాను. లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు హెయిర్ లీవ్ కన్నా కూడా జడేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఒకసారి మా వారికి నాకు ఈ జుట్టు గురించే గొడవైంది. నేనేమో హెయిర్ కట్ చేయించుకుంటా అన్నా. ఇంకా మా వారైతే నువ్వు హెయిర్ కట్ చేయించుకుంటే నీకు డైవర్సే ఇచ్చేస్తా అన్నా. అంత ఇష్టం మా వారికి నా జడంటే. ఎయిత్ వండర్ గురించి చెప్తా అన్నాను కదా. ఇలా మనసులో అనుకున్నానో లేదో కాఫీ తాగాలని ఇంకా మా పెద్ద పాప నా కోసం కాఫీ కలుపుకొచ్చింది. నా గురించి ఆలోచించి నా కోసం కాఫీ అయితే కలుపుకొచ్చింది. ఇంకా వెదర్ ని అయితే ఎంజాయ్ చేస్తూ కాఫీ అయితే తాగేసాను.